అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యాంశం. ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు గార్డెన్ లో ఏదైనా ఒక మొక్క కానీ చెట్టు కానీ ఉన్నప్పుడు దాని ఒక చెట్టుని 4 చెట్లు చేసుకోవటం, లేదా ఒక్క మొక్క ఉంటే దాన్ని 4 మొక్కలు చేసుకోవచ్చు. అది ఎలాగా ఏమిటి అనేది తెలుసుకుందాం. దిస్ ఇస్ మనకు హనుమంతరావు 4 సంవత్సరాల తర్వాత పూత పింద పడింది, కానీ చాలా బ్రహ్మాండంగా కాపు కాసింది. ఆ బ్రహ్మాండంగా కాసినప్పుడు నాకు అనిపించినప్పుడు దీన్ని 4 మొక్కలుగా చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన వచ్చి నేను కొంచెం బ్యాక్ ఆలోచించడం మొదలుపెట్టాను. నర్సరీలో వెళ్ళినప్పుడు మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు తీసుకొస్తారు. ఎందుకు? ఏదైనా మొక్క కానీ చెట్టు కానీ బాగా కాపు కాస్తున్నప్పుడు ఈ విత్తనాన్ని మళ్ళీ పెంచి పెద్ద చేసి కాపు కాయించడం చాలా సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అందులోంచి కొంత భాగం తీసుకొని గ్రాఫ్టింగ్ చేసి వేరే మొక్క గ్రాఫ్టింగ్ చేయటం వల్ల ఏంటంటే ఇదే రకమైన కాపు వేరే మొక్కకి మనం గ్రాఫ్టింగ్ చేసిన తర్వాత కూడా వస్తుంది. చాలా బ్రహ్మాండమైన మంచి కాపు వస్తుంది అనమాట. ఆ ఉద్దేశంతో నేనేం చేశానంటే, ఈ రకంగా వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ని ఫ్లవర్స్ ఉన్న దశలో చూశాను నేను. మీకు పైన అక్కడ చూస్తున్నట్టయితే అక్కడ డ్రాగన్ ఫ్రూట్ కనపడుతుంది గ్రీన్ గాను. దీని నుంచి ఒక కొమ్మని కట్ చేసుకొని ఆ కాపు వచ్చినటువంటి పక్కనటువంటి కొమ్మని తీసుకెళ్ళి వేరే చోట ప్లాంట్ చేయడం జరిగింది. అయితే అలా ప్లాంట్ చేసిన తర్వాత దానికి 2 సంవత్సరాలకే కాపు రావటం మొదలుపెట్టాను. అంతేకాకుండా కాపు కూడా చాలా బాగా ఈ మెయిన్ కొమ్మకి ఎలా వచ్చిందో దీనికంటే కూడా చాలా బ్రహ్మాండంగా రావటం మొదలుపెట్టింది. ఉదాహరణకు దీనికి కాపు ఎలా ఉందని చూడవచ్చు. ఇది పాత మొక్క, మదర్ ప్లాంట్ అన్నమాట నేను తీసుకున్నది. దీనికి ఇప్పుడు కూడా కాయలు ఉన్నాయి, పూత కూడా ఉంది. అది బ్యాక్ సైడ్ ఉంది, మీకు కనిపించట్లేదు అనుకుంటాను. కింద నుంచి చూస్తే ఫ్లవరింగ్ కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మనం చూస్తే కొంచెం ఫ్లవరింగ్ కూడా కనపడుతుంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరు పైన వచ్చి డ్రాగన్ ఫ్రూట్స్ 4-5 ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. కలర్ రాలేదు కానీ కాస్తున్నాయి. సరే, ఇది మెయిన్ ప్లాంట్ అయితే ఇప్పుడు దీని నుంచి నేను గ్రాఫ్టింగ్ చేయలేదు, కానీ దీని కొమ్మ తీసుకెళ్ళి వేరే చోట పెట్టాను. ఆ కొమ్మ తీసుకెళ్ళి పెట్టినటువంటి చెట్టు అక్కడ ఉంది. దాన్ని కూడా ఒకసారి చూస్తాను. దానికి కాయలు ఒకసారి కోయటం జరిగింది, మళ్ళీ కాపు వచ్చింది. మళ్ళీ కాపు వచ్చేప్పుడు నాకు అనిపించింది ఈ యొక్క టెక్నిక్ చెప్పడం వల్ల మీరు కూడా కావాలనుకుంటే ఇటువంటి మొక్కలు మంచి మంచి మొక్కలు మీ గార్డెన్ ఏదైనా ఉంటే 4 మొక్కలుగా 4 ప్లాంట్స్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా చేసుకోవచ్చు అని చెప్పడంలో నా ఉద్దేశం. రండి అక్కడికి వెళ్ళి ఆ మొక్కను కూడా చూద్దాం ఒకసారి. సో మన కటింగ్ అని చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాను అన్నమాట. ఇక్కడ పెట్టినంటే చాలా మొక్కలు పెట్టాను కటింగ్స్. ప్రస్తుతానికి 1, 2, 3 మొక్కలు అయితే మన దగ్గర ఉన్నాయి. 3 ప్లాంట్స్ అయినాయి అన్నమాట. అయితే ఇక ఎగస్ట్రా పెట్టినవి కొంతమంది మిత్రులు అడగటం వల్ల నుంచి వెళ్తున్నప్పుడు బ్రహ్మాండంగా ఫ్లవర్స్ ఫ్రూట్స్ కనపడితే ఆ రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి తీసి ఇవ్వడం. వేర్లు వచ్చిన తర్వాత వేర్లతో ఉన్నట్టు మొక్కలు తీసి ఇచ్చానమాట. అందుకని చెప్పి ప్రస్తుతానికి 3 బిగిలు ఉన్నాయి. ఈ 3 బిగిలు కూడా ఒకసారి కాపు వచ్చింది ఒక మాదిరిగా కింద సంవత్సరం. ఈ సంవత్సరం చాలా బాగా కాపు వచ్చింది. ఆ కాపు వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేయటం ముందు ఒక్కొక్కటి కోయటానికి ముందు నాకు ఆలోచన వచ్చిందన్నమాట. ఈ చేసిన విధానం చెప్తే మీరు కూడా ఉపయోగించుకుంటారు ఈ టెక్నిక్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. దీనికి చూడండి, ఫ్లవర్స్ అనేవి కూడా వచ్చేసేసి ఫ్రూట్స్ లాగా మారిపోయినాయి. ఇది డ్రాగన్ ఫ్రూట్ గ్రీన్గా ఉంది, పండలేదు ఇంకాను. ఇక్కడికి వస్తే కింద మనకు చూస్తే కింద ఇది కూడా డ్రాగన్ ఫ్రూటే మళ్ళీ గ్రీన్గా ఉంది, పండలేదు. అయితే ఈ పైన చూస్తే మాత్రం ఇది మాత్రం పండిపోయింది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీని పక్కన అదే కొమ్మకు చూడండి ఇంకొక కాయ కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ అన్నమాట. కాయగా మారింది, గ్రీన్గా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం చాలా వరకు కాయలు ఫ్రూటింగ్ మీద ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒకే చోట చూస్తే మీకు జంటగా 2 కాయలు కనపడతాయి. ఇక్కడ చూసినట్టయితే 1, 2. అదేవిధంగా పైన కూడా ఉంది, మీకు అక్కడ అడ్డం వచ్చింది కాబట్టి కనపడలేదు. దీనిపైన చూస్తే ఇక్కడ కూడా మనకి కాయ అనేది కనపడుతుంది అక్కడ. సో ఈ రకంగా చెప్పాలంటే చాలా వరకు బ్రహ్మాండమైన కాపులు వచ్చినాయి అన్నమాట ఈ కాయలు. ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, దీనికి ఎండ బాగా పడకపోవటం కారణం వలన ఏంటంటే, దీని ఎండ బాగా పడిపోయి ఇది కొమ్మలు ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోయాయి ఎండ కోసం. నేను టెర్రస్లో రూఫ్ కింద పెట్టాను. ఈ టెర్రస్ గార్డెన్లోంచి బయటికి ఇట్లా రూఫ్ కింద బయటికి వెళ్ళిపోయి ఈ ఎండ వచ్చిన దగ్గర ఈ కాయలు ఎన్ని పడటం మొదలుపెట్టింది అన్నమాట.
సో దీనికి ఎండ బాగా కావాలని చెప్పి అంటూ ఉంటారు. ఏమైనప్పటికీ కాయ మాత్రం చాలా బాగా వచ్చేసాయి. దీనికి కారణం ఏమిటంటే బాగా వచ్చినటువంటి మొక్క కటింగ్ తీసుకొచ్చి పెట్టడం వల్ల జరిగింది ఇలాగా. అంతేకాకుండా ఇందులో రకరకాలు అని చెప్పి అంటారు, 2-3 రకాలు చెప్పి నేను యూట్యూబ్లో విన్నాను. అయితే నేను చూడటం మాత్రం తినటం మాత్రం ఇదే తిన్నాను. రెడ్ కలర్ది, పింక్ కలర్లో ఉంటుంది. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదిగో చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. కొంతమంది చెప్పింది ఏంటంటే ఈ పింద పడగానే ఇలా తీసేయటం వలన, ఇలా తీసేసేసిన తర్వాత బాగా ఉంటుందని చెప్పి అంటున్నారు. కాకపోతే నేనైతే ప్రయత్నించలేదు. సరే, మనం న్యాచురల్ ఇంతవరకు ట్రై చేయలేదు కాబట్టి ఇలా ఉంచేసాను. ఇదండి పింక్ ఉన్నటువంటి పండు. బాగుంటే మీరు లైక్ చేయండి, చూపించడమ్మా. ఓకే. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఏమిటంటే పండు పండగానే ఈవిడ తినకోకుండా ఎవరికి చూపించడం కానీ వీడియో కూడా కనీసం తీయటకు వీల్లేదు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.